అందరికీ స్వాగతం. మన శ్రీకృష్ణ కథాసుధలోకి మనము ఈరోజు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి పుస్తకంలో నుంచి 4వ అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. అయితే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని ప్రభుపాదుల వారు ఎందుకు ఈ పుస్తకానికి పేరు పెట్టారు అంటే, మొత్తము ఈ 90 స్టోరీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఓన్లీ కృష్ణుడు గురించే ఉన్నాయన్నమాట. కృష్ణుడు జననం నుంచి ఆయన బాల్య లీలలు, కౌమార లీలలు, యవ్వన లీలలు, తర్వాత అతను ద్వారకాకి వెళ్ళిన తర్వాత చేసినటువంటి లీలలు, అన్ని లీలలు ఇందులో ఉన్నాయి. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనేసి ఈ పుస్తకానికి పేరిచ్చారనమాట. మరి ఏవైతే ఈ 90 అధ్యాయాలు భగవంతుడి యొక్క 90 వివిధ లీలలు ఉన్నాయో ఇవన్నీ శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో ఎక్కడున్నాయంట? శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో ఉన్నాయి. 10వ స్కందము భగవంతుడి యొక్క ముఖమండలంతో పోల్చారు. పద్మపురాణము శ్రీమద్ భాగవతాన్ని భగవంతుడి యొక్క రూపంతో పోల్చింది. మరి భగవంతుడి యొక్క ముఖమండలము 10వ స్కందం అన్నమాట. మరి మనం ఎప్పుడైనా భగవంతుడి దర్శనానికి వెళ్తే, గుడిలోకి వెళ్తే భగవంతుడి యొక్క దర్శనం ఏ విధంగా చేసుకోవాలి? భగవంతుడి యొక్క దర్శనము పాద పద్మాల నుంచి మొదలు పెట్టాలి. ముందుగా భగవంతుడి యొక్క పాద పద్మాల దర్శనం చేసుకొని నెమ్మదిగా తన రూపాన్ని దర్శిస్తూ పైకి వెళ్ళాలన్నమాట. పాద పద్మాలని, తర్వాత ఆయన కాళ్ళకి వేసుకున్న పట్టీలని, తర్వాత ఆయన కట్టుకున్న ధోతిని, మోకాళ్ళని, మళ్ళీ ఆయన నడుముకి కట్టిన ఆ కాంచీ కలాపాన్ని, ఆయన పంచని, ఆయన నడుముకు పెట్టిన వడ్డానాన్ని, ఈ విధంగా ఆయన నాభి కమలాన్ని, తర్వాత ఆయన వక్షస్థలాన్ని, ఆయన భుజమండలాన్ని, ఆయన యొక్క కంఠాన్ని, ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాతే ఆయన యొక్క ముఖమండల దర్శనం చేసుకోవాలి. అంటే భగవంతుడి యొక్క దర్శనం ఏ విధంగా ఉంది? ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఏ విధంగా? పాదాల నుంచి ముఖమండలం వరకు ఆయన దర్శనం చేసుకోవాలి. అదేవిధంగా శ్రీమద్ భాగవతం యొక్క పఠనం కూడా ఇదే విధంగా చేయాలి అన్నమాట. ముందుగా ఫస్ట్ క్యాంటోన్ చదివి, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ ఇవన్నీ క్యాంటోలు చదివిన తర్వాత భగవంతుడి యొక్క తత్వాన్ని, భగవంతుడి చేసేటటువంటి లీలలని, భగవంతుడి యొక్క కరుణని ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు భగవంతుడి యొక్క దివ్య లీలలు చదివే అర్హత మీకు వస్తుంది అనేసి చెప్తోంది. కాకపోతే ప్రభుపాదుల వారు ఎంత దయామయులు అంటే, మన మీద కరుణతో వీళ్ళందరూ ఆ 10వ క్యాంటో వరకు చదవకుండా భగవంతుడి యొక్క లీలామృతాన్ని తాగకుండానే వదిలేస్తారేమో అని చెప్పేసి భగవంతుడి యొక్క లీలనన్నింటినీ సంగ్రహించి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడిలో సారాంశ రూపంలో ఇచ్చారు. ఎందుకు మరి ఇప్పుడు ఈ పుస్తకాన్ని మనం చదవచ్చా అంటే చదవచ్చు. భగవంతుడి యొక్క లీలాశ్రవణం ఎలా అయినా చేయొచ్చు. అందుకు కోసమే మరి ఇది ఎవరిచ్చిన వరం? ఇది ప్రభుపాదుల వారు ఇచ్చిన వరం అన్నమాట. అందుకే భగవంతుడి యొక్క లీలని ఏమంటున్నారు? అమృతము అంటున్నారు. అమృతం ఎలాంటిది అంటే అన్నింటినీ దూరం చేస్తుంది. వ్యాధి, తర్వాత ముసలితనము, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా దూరం చేస్తుంది. అదేవిధంగా భగవంతుడి యొక్క లీలా కథ శ్రవణం అనేది మన లోపల ఉన్నటువంటి ఏవైతే కల్మషాలు ఉన్నాయో ఇవన్నింటినీ దూరం చేసి మనని పరిశుద్ధపరిచి మనని భగవంతుడి యొక్క పాద పద్మాలకి చేర్చుతుంది. అందుకుగానే భగవంతుడి యొక్క కథా శ్రవణాన్ని మనము చేయాలి. సో ముందుగా మంగళాచరణ చెప్పుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితో శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే
గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దేవతారం శీల ప్రభుపాద్కి జయ శీల గురుదేవ్కి జయ. మనము ఈరోజు కంసుడి యొక్క క్రూర చర్యల గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. కంసుడు ఎటువంటి వాడు? క్రూరుడు. అసలు దయ అనేదే లేదు. చెల్లి అంటే చాలా ఇష్టం. అందుకే నచ్చి మెచ్చి అదే రాజ్యంలో ఉండాలి అని చెప్పేసి వసుదేవుడి మెప్పించి వసుదేవుడికిచ్చి పెళ్లి చేస్తాడు. ఎన్ని కట్నాలు ఇచ్చాడు, ఎంత గొప్ప వరకట్నం ఇచ్చాడు. మళ్ళీ తనే స్వయంగా చెల్లిని డ్రాప్ చేస్తాను అని చెప్పేసి రథసారథిని కూడా దింపి రథంలో చెల్లిని భావని కూర్చోపెట్టుకొని ఇంట్లో దింపడానికి వెళ్తున్నాడు. అంత గొప్ప ప్రేమ ఉంది చెల్లి మీద. కాకపోతే ఎప్పుడైతే ఆకాశవాణి విన్నాడో అప్పటి నుంచి ఆ చెల్లిని చంపాలని కంకణం కట్టుకున్నాడు. బావ యొక్క మాటల వల్ల, బావ మీద మర్యాద వల్ల చెల్లిని చంపకుండా వదిలేశాడు. తీసుకెళ్ళి చెరసాలలో పెట్టాడు. ముందు పుట్టిన పిల్లలందరినీ ఇస్తానని వాగ్దానం చేసిన బావ యొక్క మాటకి బావ తన మాట ఇచ్చినాడు కాబట్టి ముందు పుట్టిన పిల్లలందరినీ తీసుకెళ్ళి తన కంసుడికి ఇచ్చాడు. కంసుడు నిర్దయతో పిల్లలందరినీ చంపేశాడు. తర్వాత దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించబోతున్నానని చెప్పేసి తను బలదేవుడిని రోహిణి అమ్మ బొజ్జలోకి పంపించేశాడు. తర్వాత యశోదమ్మ దగ్గర మాయాదేవిని పుట్టమని చెప్పాడు. వసుదేవుడు తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేస్తాడు అని చెప్పాడు. ఆ గడియ రానే వచ్చింది. భగవంతుడు వసుదేవుడి యొక్క హృదయ గర్భం నుంచి దేవకి యొక్క హృదయ గర్భానికి మారాడు. మారిన తర్వాత దేవకి యొక్క సౌందర్యం ఎంతగా పెరిగిపోయింది అంటే అసలు ఆమె ఎలా ఉంది అంటే కుండలో దీపం పెట్టి కప్పేస్తే ఆ కుండ ఏ విధంగా అయితే మెరుస్తుందో ఆ విధంగా ఆమెలో నుంచి తేజం వస్తుందంట. ఎందుకు అంటే భగవంతుడి యొక్క సాన్నిధ్యం వలన. భగవంతుడు సాక్షాత్ ఆమె హృదయ గర్భంలో ఉన్నాడు. అలాంటి భగవంతుడు ఉద్భవించబోతున్నాడు కాబట్టి ఆమె దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉందంట. మరి తర్వాత కంసుడు చూసి తనకు పాపం కన్ఫర్మ్ అయిపోయింది. చావంటే భయము. ఎంతో చెప్పాడు బావ, అరే నువ్వు పుట్టినప్పుడే నీకు చావు నిశ్చయమైపోయిందిరా, నువ్వు ఇంత భయపడాల్సిన అవసరం లేదు అంటే, లేదు నేను ఆ చావుని జయిస్తాను, అందుకే నేను చెల్లిని చంపేస్తాను అనేసి అంటాడు. మరి అలాంటి చావంటే భయస్థుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నన్ను చంపేవాడు పుట్టపోయాడు అని పాపం నిద్ర వదిలేసి కృష్ణనామాన్ని జపం చేస్తూ తింటూ తిరుగుతూ పాడుతూ నడుస్తూ నిద్రపోకుండా భగవంతుని యొక్క నామాన్ని తలుచుకుంటూ ఎలా తలుచుకుంటున్నాడంట? వైరంతో తలుచుకుంటున్నాడు. నా శత్రువు పుట్టాడు, నన్ను చంపబోతున్నాడు అని చెప్పేసి ఆ వైరంతో తను తలుచుకుంటూ ఉన్నాడంట. అంతలోకే బ్రహ్మరుద్రాది దేవతలందరూ వచ్చారు. దేవాది దేవుణ్ణి కీర్తించారు. దేవకి అమ్మకి చెప్పారు, అమ్మ నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, సాక్షాత్ దేవదేవుడే రాబోతున్నాడు, మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తాడు, తర్వాత మమ్మల్ని కూడా ఉద్ధరిస్తారు అనేసి చెప్పాడు. ఇంతలోకే భగవంతుడి యొక్క ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావంలో భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంది అంట? ఆ రూపాన్ని చూసి వసుదేవుడు ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు? ఆ చిన్న బాలుడు పట్టు వస్త్రాలు కట్టుకొని బంగారు ఆభరణాలు వేసుకొని ఆ వజ్ర వైడూర్యాలతో నిండినటువంటి కిరీటాన్ని పెట్టుకొని శంఖ చక్ర గదా పద్మాలతో చతుర్భుజ రూపంలో అవతరించాడంట.
అలా అవతరించిన భగవానుడిని చూసి వసుదేవుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఎంత చూసినా కానీ ఆయనకి తనివి తీరడం లేదు. ఇంకా ఇంకా ఆయనను దర్శించుకోవాలి అని ఆయన మనసు ఉల్లాసపడుతూ ఉందన్నమాట. ఆయనను దర్శించుకుంటూనే ఉన్నాడు. దర్శించుకుంటూ తను ప్రార్థిస్తున్నాడు, దేవదేవా నువ్వు చాలా దయామయుడివి, మా పట్ల కరుణతో మీరు ఇక్కడ ఆవిర్భవించారు. కాకపోతే మా మనసులో కంసుడి వల్ల చాలా భయం ఉంది అనేసి అంటున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు అంటే, మరి ఈ ఇలాంటి అందరికీ కారణమైనటువంటి దేవాది దేవుడు ఈ దేవకీ గర్భంలో ఎలా ఉద్భవించాడబ్బా అనేసి అనుకుంటారు. మరి ఎందుకు ఉద్భవించారు అంటే, కారణుడు ఆ భగవానుడు. ఈ విశ్వాలన్నింటినీ కూడా తను ఏ విధంగా సృష్టిస్తున్నాడంట, తన శ్వాస మేరకు. ఎప్పుడైతే తన శ్వాస తీసుకుంటాడో, ఎప్పుడైతే తన శ్వాస వదిలేస్తాడో ఆ విధంగా ఈ విశ్వాలన్నింటినీ సృష్టిస్తూ లయింప చేస్తూ ఉన్నాడనమాట. మరి అంత పరమశక్తివంతుడైన భగవానుడు దేవకీ గర్భంలో ఉద్భవించడం ఇదేమైనా ఆశ్చర్యకరమైనదా? కాదు. అంటే ఆ భగవానుడు చేయలేనటువంటి పని ఏదీ లేదు. ఆయనకి ఆది అంతం లేనటువంటి వాడు, పురాణ పురుషుడు, అంటే నవయవ్వనుడు. అలాంటి ఆది పురుషుడు ఇప్పుడు మా ఇంట ఆవిర్భవించాడే. అయ్యో, నేను ఇప్పుడు చాలా పెద్ద ఉత్సవాన్ని చేసుకోవాలి, నేను చాలా పెద్దగా, నాకు ఇప్పుడు కృష్ణుడు పుట్టాడు, ఇప్పుడు నేను సెలబ్రేట్ చెయ్యాలి అని చెప్పేసి తను చాలా తాపత్రయపడుతున్నాడు. కాకపోతే చూస్తే ఎక్కడున్నాడు? అయ్యో, ఆ కంసుడి యొక్క చెరసాలలో ఉన్నాడు. చేతులకి ఇనుప సంకళ్ళున్నాయి, ఎటు చూసినా అంధకారమే. అటువంటి జైల్లో తనున్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో తన పండుగను ఎలా జరుపుకుంటాడు? భగవంతుడు ఆవిర్భవించాడు అని చెప్పేసి. అందుకే తన మనస్సులోనే ఆ పండుగను చేసుకున్నాడంట. చేసుకొని తన మనస్సులోనే వేల కొద్ది ఆవులని, బంగారు ఆభరణాలతో అలంకరించినటువంటి ఆవులని, ధనాన్ని, స్థలాలని, తర్వాత ఎన్నెన్నో వస్తువులని, ద్రవ్యాలని అన్నింటినీ కూడా బ్రాహ్మణులకి దానంగా ఇచ్చాడంట. ఇచ్చేసిన తర్వాత తండ్రి మా మీద కరుణించు అని ప్రార్థించిన తర్వాత ఇంతలోకే దేవకి అమ్మ తను ప్రార్థిస్తోందనమాట. నాకు చాలా భయం వేస్తుంది. నువ్వేంటి చూస్తేనేమో సాధారణమైన పిల్లోళ్ళలాగా రాలేదే, నువ్వు శంఖ చక్రాలను తీసుకొని చతుర్భుజాలతో వచ్చావు, చూస్తే ఎవరైనా సాక్షాత్ దేవదేవుడే వచ్చాడు అన్నట్టుగా ఉంటుంది. దీంతో కంసుడు చూసి భయపడతాడు. అరే, వీడు నన్ను చంపడానికే వచ్చాడు అనేసి తను ఫిక్స్ అయిపోతాడు. మరి అలా అనుకున్న తర్వాత కంసుడు ఏమైనా ఖాళీగా కూర్చుంటాడా? ఆల్రెడీ ఇప్పుడు మీ అన్నలను 6 చంపేశాడు నిర్దయతో, రాయికేసి కొట్టేశాడు. అసలు వాడికి దయ అనేదే లేదు. అలాంటి వాడు నిన్నెలా వదిలిపెడతాడు? నువ్వేంటి నాయనా ఈ రూపంలో వచ్చావు అనేసి అమ్మ కంగారు పడుతుందన్నమాట. అప్పుడు పుత్రుడు అంటున్నాడు, అమ్మా ఎందుకు వచ్చాను అంటే మీ కోరిక మేరకే నేను వచ్చాను. మరి నేను ఈ రూపంలో రాకపోతే మీకు నమ్మకం కలిగేది కాదు కదా. మరి మీరెప్పుడు నన్ను పోయిన జన్మలో నన్ను ప్రార్థించారు, సాక్షాత్తు నన్ను మీ పుత్రుడిగా పొందాలి అనుకుంటున్నారు అనేసి ప్రార్థించారు. మరి అలాంటప్పుడు నేను ఈ రూపంలో వస్తేనే కదా భగవంతుని నేను మీ పొజ్జలో పుట్టాను అని మీకు నమ్మకం కలుగుతుంది. అందుకే నేను ఇలా వచ్చాను అనేసి చెప్తాడనమాట. అప్పుడు దేవకి అంటుంది, సరే సరే ఓకే, నువ్వు ఇప్పుడు నార్మల్ బాబు వైపు అనేసి చెప్తుందనమాట. అంతలోకే భగవానుడు చతుర్భుజాలని విరమిస్తాడు, చాలించి తను అందమైన శిశు రూపంలో అయిపోతాడు. ఆ బాలుడిని తీసుకొని వసుదేవుడు గోకులానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? నంద మహారాజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. మరి ఎలా వెళ్తాడు? జైల్లో ఉన్నాడే, చేతులకి శంకళ్ళు ఉన్నాయే, మరి ఎలా వెళ్తున్నాడు అంటే భగవంతుడి యొక్క చూపుతో అన్నింటినీ అరేంజ్ చేశాడనమాట. అసలు అక్కడ ఏంటి, ఆయన అష్టమి రోజు జన్మించాడు, అంధాకారంగా ఉంది, బయటనేమో మేఘాలు ఉరుముతున్నాయి, కుండపోత వర్షం పడుతుంది, ఏంటి మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉంది బయట. ఇప్పుడేమో నన్ను తీసుకెళ్ళి నందమహారాజు వాళ్ళ ఇంట్లో దింపేసి వాళ్ళ అమ్మాయిని తీసుకోండా అనేసి చెప్తున్నాడు. మరి ఆ ఏర్పాటంతా ఆయనే చేస్తాడు కదా. ఆ విధంగా వాళ్ళ సంకళ్ళన్నీ విడిపించేశాడు. అంతఃపురంలో ఉన్న వాళ్ళందరికీ గాఢ నిద్ర వచ్చేలా చేశాడు. కంసుడు పడుకున్నాడు, గేట్ కీపర్స్ పడుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఆయన శరీరం నుంచి వచ్చిన వెలుగంట మొత్తం జైలంతా హెలోజన్ బల్బ్స్ పెట్టినంతగా వెలిగిపోతుందంట. అసలు అంత బాగా, అంటే భగవంతుడు సూర్యుడు వంటి వాడు. భగవంతుడు ఎక్కడుంటే అక్కడ చీకటి ఉండదు, అంటే మాయ కూడా ఉండదు. అందుకే మనం భగవంతుడి యొక్క పాదాలని గట్టిగా పట్టుకోవాలన్నమాట. అప్పుడు మన మాయ ఏవి చేయలేదన్నమాట. సో భగవానుని వసుదేవుడు బుట్టలో పెట్టుకొని గోకులానికి వెళ్తున్నాడు అనమాట.
మరి అంత కుండపోత వర్షం ఎందుకు పడుతుంది? మరి ఇవన్నీ అరేంజ్ చేసిన ఆయన వర్షం లేకుండా వెళ్ళొచ్చు కదా. అలా కాదు, వర్షం పడితే అంట బయట ఎవరైనా మేలుకతో ఉన్నారనుకోండి, ఒకరో ఇద్దరికో నిద్ర పట్టకుండా వాళ్ళు ఎవరైనా మిగిలిపోతే వర్షంలో ఎవరున్నారా అని ఎవరు చూడరంట. వాళ్ళ పని త్వరగా ముగించుకొని ఇంటికి వెళ్ళిపోదామని పరుగు తీస్తూ ఉంటారనమాట. లేకపోతే ఎక్కడో కాడ మూలకు నించొని చూస్తూ ఉంటారు. అంతేకాని ఇప్పుడు ఈ దారి గుండా ఎవరు వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని ఎవరికి ఆలోచన తట్టదు కదా. అందుకు కోసంగానే కుండపోత వర్షాన్ని పడేటట్టు చూస్తున్నాడు అనమాట. మరి ఆ మేఘాలు కూడా భగవంతుని దర్శించాలే, అందుకే ఆ మేఘాలు కూడా వాటి యొక్క కరుణని కురిపిస్తూ ఉన్నాయన్నమాట. ఆ విధంగా కురిపిస్తున్నాయి. మరి ఆ వర్షం నుంచి కాపాడడానికి ఆదిశేషుడు వచ్చాడు. తర్వాత యమునమ్మ దారిచ్చింది, యమునమ్మ భగవంతుని యొక్క పాదాలను సృజిస్తుంది. వసుదేవుడు నంద మహారాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబుని ఎక్స్చేంజ్ చేస్తాడు. అక్కడ యశోదమ్మ ప్రసవించిన తర్వాత ప్రసవ వేదనలు అలసిపోయి తను కూడా చాలా గాఢ నిద్రలో ఉందన్నమాట. అన్నీ కృష్ణ అరేంజ్మెంట్సే ఇవన్నీ. అప్పటికి ఆమెకి 2 సంతానం పుడతారు, ఒకరు మగ శిశువు, ఒక ఆడ శిశువు. ఎప్పుడైతే ఈ వసుదేవుడు ఈ కృష్ణుని తీసుకెళ్ళి వాసుదేవ కృష్ణుని తీసుకెళ్ళి అక్కడ దింపుతాడో అప్పుడు నందనందనుడు ఇంకా వసుదేవ నందనుడు ఇద్దరు కలిసిపోయి ఒక కృష్ణుడు అవుతారు. తర్వాత అక్కడ ఉన్న అమ్మాయిని తను తీసుకొని రిటర్న్ జైలుకి వచ్చేస్తారు. సో ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం స్టోరీ. మరి జైలుకి వచ్చిన తర్వాత నార్మల్గా ఉన్నాడు, ఎవ్వరికీ డౌట్ రావద్దు. ఇప్పుడు వసుదేవుడు ఎలా ఉన్నాడంటే ఇంకా లోపలికి వచ్చేసాడు, గేటుకి గొల్లెం పెట్టేశాడు, తాళం వేసేసాడు. తర్వాత దేవకి వసుదేవులు ఇద్దరు కూడా సంకెళ్ళు వేసేసుకున్నారు. ఏమీ అవ్వనట్టుగా, ఏమీ జరగనట్టుగా సైలెంట్గా కూర్చున్నారనమాట. కూర్చొని చూస్తున్నారనమాట. ఇంతలోకే గేట్ కీపరు పాప ఏడవడం మొదలవుతుంది. గేట్ కీపర్ లేస్తాడు. లేచి డెలివరీ అయిపోయింది అని చెప్పేసి తను పరుగు తీసుకుంటూ అంతఃపురానికి వెళ్తాడు. వెళ్ళి కంసుడికి చెప్తాడనమాట. కంసుడికి చెప్పగానే కంసుడు మంచం మీద ఉంటాడు, దగ్గుమని లేస్తాడు. లేచి నన్ను చంపేవాడు పుట్టాడు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడంట. ఒరే నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి గట్టిగా అరిచి మంచం మీద నుంచి దూకేసి బయలుదేరుతాడనమాట. బయలుదేరి వస్తాడు. వచ్చి దేవకి దేవకి అంటుందన్నమాట, అన్నా ఆగు ప్లీజ్, కొంచెం దయ చూయించు. ఇప్పటివరకు నా 6 పుత్రులని కొంచెం కూడా కరుణ లేకుండా చంపేశావే, కానీ ఇప్పుడు పుట్టింది మాత్రం అమ్మాయి. ప్లీజ్ కొంచెమన్నా కొంచెం దయ చూయించు, తిన్ని ఏమి చేయొద్దు ప్లీజ్ అని ఎంతో రిక్వెస్ట్ చేస్తుంది దేవకి అమ్మ. కానీ కంసుడు దయ ఎక్కడుంది వాడి హృదయంలో? అసలు దయకే పేరు లేదు వాడి దగ్గర. అలాంటి నిర్దయుడు కంసుడు ఇంకా దేవకి చేతిలో నుంచి అమ్మాయిని లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అయితే అప్పుడు దేవకి అంటుందన్నమాట, నీకు గుర్తుంది కదా ఆకాశవాణి ఏం చెప్పింది అప్పుడు? నా గర్భంలో పుట్టేటువంటి 8వ శిశువు నిన్ను చంపుతాడు అనేసి చెప్పింది. కానీ బాలిక అని చెప్పలేదు కదా, నువ్వు మర్చిపోలేదు కదా. అంటే నీకు బాలికతో ఏమీ అసలు ఆపదనే లేదు, నీకేమీ వచ్చే ముప్పే లేదు. ఆమె నిన్ను ఎలా చంపుతుంది? ఈ అమ్మాయి నిన్ను చంపదు. అందుకే అన్నా ప్లీజ్ అన్నా, అస్సలు ప్లీజ్ ఈమెను వదిలిపెట్టు, ఈమెను ఏమీ చెయ్యొద్దు అనేసి చాలా అసలు ఆమె దయా హృదయాలు కరుణతో పొంగిపోతూ ఆ పాపని రక్షించడం కోసం కానీ ఎంతో కంసుని ప్రాధేయపడుతుందన్నమాట. కానీ కంసుడి హృదయంలో దయనే లేదు. ఎందుకు? అంతా అంధకారమే నిండిపోయింది. ఎంత అంధకారం ఉంది అంటే వాడికి చావంటే చచ్చేంత భయం అనమాట. అందుకే ఆ చావనే చంపేయాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు కంసుడు అంటున్నాడు అనమాట, చిచ్చి మనుషులే అబద్ధం ఆడతారంటే ఇప్పుడు దేవతలు కూడా అబద్ధం ఆడుతున్నారు. ఏమో ఎవరికి తెలుసు చావు ఎక్కడి నుంచి వస్తుందో ఏమో, 8వ సంతానము చంపుతుంది అని చెప్పాడు కదా, మరి ఇప్పుడు అమ్మాయి ఎలా పుట్టింది అంటే దేవతలు కూడా అబద్ధం ఆడుతున్నారు. నేను ఎవరి మాట నమ్మను, సో నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అదే చేస్తాను అనేసి కంసుడు అమ్మాయిని చంపుదామనేసి దేవికి చేతిలో నుంచి అమ్మాయిని లాగేసుకొని ఏ విధంగా అయితే ఇప్పటివరకు 6 పుత్రులని రాయికేసి కొట్టి చంపేశాడో నిర్దయగా, అదేవిధంగా ఈ నవజాత శిశువైన అమ్మాయిని కూడా తీసుకొని కొట్టి చంపేయడానికి ట్రై చేస్తూ అమ్మాయిని పైకి లేపుతాడనమాట. పైకి లేపగానే ఆ అమ్మాయి చేతిలో నుంచి జారిపోగానే ఒలుక్కుపడి భయపడిపోతాడు. పాపం షాక్ తింటాడనమాట. ఏంటి ఏమైపోయింది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నాకేం అర్థం అవ్వట్లేదు అనేసి షాక్ తింటున్నాడు.
ఆ షాక్లో ఆ అమ్మాయి ప్రత్యక్షమైపోతుంది. ఎలా ప్రత్యక్షమవుతుంది అంటే అష్టభుజాలతో ప్రత్యక్షమవుతుంది. దుర్గాదేవి ఎవరు? సాక్షాత్ దేవదేవుడి యొక్క చెల్లి. ఆ చెల్లి ప్రత్యక్షమే చెప్తుంది, ఓరి దుర్మార్గుడా, అసలు నీవు చేసే పనికి అంతమే లేదా? నువ్వు అనుకుంటున్నావు నువ్వు శాశ్వతంగా బ్రతుకుంటాను అనుకుంటున్నావు, కాకపోతే నిన్ను చంపేవాడు ఆల్రెడీ పుట్టేశాడు, నువ్వేమీ చేయలేవు అని చెప్పేసి చెప్తుందనమాట. అందుకే నువ్వు ఇప్పుడు మీ చెల్లిని ఇంకా బావగారిని వదిలేసే, నువ్వు చేసేది ఏమీ లేదు అనేసి వార్నింగ్ ఇస్తుందనమాట. అది విని ఆమె యొక్క రూపాన్ని చూసి తను ఆశ్చర్యపోతాడు, భయపడతాడు, అన్నీ అయిపోతాయి అన్నమాట. వణికిపోతున్నాడు, గజగజ వణికిపోతున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే కంసుడు అమ్మవారి భక్తుడు కూడా. ఎందుకు? ఆయనకి ఎన్నో కోరికలు ఉంటాయి కదా, మరి ఆ కోరికలన్నీ తీరాలి అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటాడనమాట. ఇప్పుడు ఆ సాక్షాత్ అమ్మవారి వచ్చి ప్రత్యక్షమయ్యేసరికి పాపం మాటలు రావట్లేదు, భయపడిపోతున్నాడు అనమాట. ఆ విషయం చెప్పి అష్టభుజ రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవి అక్కడి నుంచి అంతర్ధానం అవుతుంది. మరి ఇదంతా ఎప్పుడు జరిగింది? అర్ధరాత్రి జరిగింది కదా. ఇంకేం చేయాలో ఏమీ అర్థం అవ్వట్లేదు, భయంతో ఉన్నాడు. ఇప్పుడు దేవకి వసుదేవుల్ని ఏమంటాడు? ఏమీ అనడు. ఏమనకుండా ఏమంటాడంటే, సరే నేను నాతోని చాలా తప్పే అయిపోయింది, ప్లీజ్ నా సోదరి, నా బావగారు, ఓ ప్రియమైన సిస్టర్ అని చెప్పి ఇప్పుడు ప్రాధేయపడుతున్నాడు అనమాట. అయ్యయ్యో, నేను ఎంత తప్పు చేశానే, ఇంత దయ లేకుండా ఇంతమంది పిల్లల్ని నేను చంపేశాను, అయ్యో నన్ను క్షమించండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే సిగ్గు లేకుండా, అవునవును, మీరు చాలా దయామయులు, మీరు మహాత్ములు, మీరు చాలా దయ కలిగిన హృదయం కలిగిన వాళ్ళు, మీరు నన్ను క్షమిస్తారు అని చెప్పేసి ప్రాధాయపడి వాళ్ళిద్దరిని క్షమించమని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. సరే, మరి ఇంకా దేవకి ఇంకా వసుదేవులు కూడా ఏం చేస్తారు పాపము, వాళ్ళు నిజంగానే దయాహృదయులు. వాళ్ళు అంటారు, ఎందుకు పాపం తమ్ముడు అన్న గిలగిల కొట్టుకుంటున్నాడు, పశ్చాత్తాపంతో కనిపిస్తున్నాడు, వణికిపోతున్నాడు. క్షమించు బావా, క్షమించు చెల్లి అనేసి అడుగుతున్నాడు. ఇంకేమంటున్నాడు? ఫిలాసఫీ చెప్తున్నాడు. నేను చంపాను కరెక్టే, కాకపోతే ఎవరు చంపుతారు, ఎవరు పుట్టిస్తారు, ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరం పొందుతారు, అదంతా మన చేతిలో ఉందా ఏంటి అని చెప్పి పెద్ద ఫిలాసఫీ చెప్తున్నాడు అనమాట. చెల్లెకి బావకి ఇద్దరికి ఫిలాసఫీ చెప్పి తను ఇంకా సర్ది చెప్పి అప్పటికి వసుదేవుడు అంటాడు, అవునులే కరెక్టే, ఈ శరీరం తీసుకున్నాక ఏమనుకుంటారు అంటే ఇది నా శరీరం, నేను నాది అనుకొని ఈ శరీరాన్ని సుఖపడడం కోసం కానీ ఎవరిని అన్నింటినీ తల మీద వేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఈ విధంగానే మళ్ళీ జన్మజర మృత్యు వ్యాధులు తిరుగుతూ ఉంటారు. సరేలే బావా, నువ్వు మాత్రం ఏం చేస్తావు, నువ్వు సాంగత్యం చేసింది ఎవరితోని? అందరూ ఎవరైతే రాక్షస బుద్ధి ఉందో ఆ రాక్షస బుద్ధి కలిగిన వాళ్ళందరితో సాంగత్యం చేసావు కదా, అందుకే నీ మనసు వాళ్ళు మార్చేసి ఉంటారు. సరే ఇలా జరిగింది, సరేలే బావా అనేసి వసుదేవుడు అంటాడనమాట. ఆ మాటలన్నీ విన్న తర్వాత కంసుడు, అమ్మయ్యా నన్నైతే వీళ్ళిద్దరు క్షమించేశారు అనేసి తను హ్యాపీ ఫీల్ అవుతుంటాడు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఎంతో పెద్ద పాపం చేశాను, అసలు నాకు ఇంకో పుట్టుకుంటుందా, నేను ఏ అధోగతికి వెళ్ళిపోతానో, నరకానికి వెళ్ళిపోతానో అని పాపం సడన్గా భయం వచ్చిందనమాట ఆయనకి. అందుకు కానీ సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇదంతా అర్ధరాత్రి జరిగింది. మరి తెల్లారిన తర్వాత మళ్ళీ ఒక సమావేశాన్ని ఏర్పరచుకుంటాడనమాట. మరి ఆ సమావేశానికి ఎవరు వచ్చారంట? ఎవరైతే దుష్ట చతుష్టయాలు వాడి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, అసరబుద్ధ కలిగిన వాళ్ళు, అగా బక శకట అందరూ రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసులు అందరూ వచ్చారంట. మరి వీళ్ళందరూ ఎవరు అంటే ఈయన వెల్ విషర్స్ అండ్ ఫ్రెండ్స్ అనమాట. అంటే ఈయనకి సలహాదారులు. ఆయన ఆపదలో ఉన్నప్పుడు ఆయనకి సలహా ఇచ్చి కాపాడేటటువంటి సామంతులు అనమాట. వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేశాడనమాట. ఆ మీటింగ్లో ఏం చెప్తాడు అంటే మొత్తం జరిగిన కథ అంతా చెప్తాడు. నైట్ ఈ విధంగా అమ్మవారు ప్రత్యక్షమైంది, అలా ప్రత్యక్షమై తను చెప్పింది వాళ్ళిద్దరిని వదిలేయమని చెప్పింది, అందుకే నేను వాళ్ళిద్దరిని వదిలేశాను, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, అందుకే మిమ్మల్ని అందరినీ పిలిచి ఇప్పుడు నేను ఈ మీటింగ్ పెట్టాను అనేసి చెప్తాడనమాట. ఇంకేంది, వాళ్ళు ఉన్నారే దుష్టులు, వాళ్ళేం ఊరుకుంటారా ఖాళీగా? అయ్యయ్యో, మీరు చేసిందేవి కరెక్ట్ అనిపించట్లేదే కంస, నువ్వు ఇంత పిరికివాడివా? అరే నువ్వు ఎంత బలస్తుడివి, నువ్వు చేసిన కార్యాలేంటి, ఏం సంగతి, నువ్వు అలా భయపడిపోతావా?
దేవతలకు భయపడతావా నువ్వు అనేసి ఒక్కొక్కరు కంసుని ఎక్కిస్తున్నారు. ఇంకా ఆహా, నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు పరాక్రమవంతుడివి, నువ్వు చేసిన బల కార్యాలు ఎన్నున్నాయి అంటే అవన్నీ నువ్వు మర్చిపోయావు, ఇలా నువ్వు పిరికివాడివి ఎలా అయిపోయావు అనేసి చెప్తున్నారనమాట. అందులో ఒకడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, దేవతలకు భయపడడం ఏంటి, నువ్వు ఎంత సిల్లిగా ఉంది తెలుసా. నువ్వు ఎప్పుడైతే స్వర్గానికి వెళ్ళి నీ యొక్క ఆధిపత్యాన్ని చూపించాలనుకున్నావు చూడు, అప్పుడు ఏం చేశారు వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం కోసం అనేసి పారిపోయారు. అసలు నీ చేతిలో ఉన్న గదని చూసి, నీ దెబ్బని చూసి ఇంద్రుడి చేతిలో వజ్రాయుధమే జారిపోయింది. కొంతమంది అయితే కాలు చేతులు ఇరిగిపోయారు, కొంతమంది అయితే వాళ్ళ కిరీటాలు తీసి నీ పాదాల దగ్గర పెట్టారు, నిన్ను శరణు వేడారు. అవన్నీ మర్చిపోయావా, నువ్వు దేవతలను చూసి భయపడతావేంటి నువ్వు అనేసి చెప్తున్నారనమాట. ఇంకొకతను అంటారు, అవునులే, ఎందుకు భయపడ్డావు, ఎప్పుడైనా దేవతలకి సహాయం చేయడం కోసం అని చెప్పేసి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రెడీగా ఉంటారు, వాళ్ళని చూసి భయపడ్డావా. వాళ్ళని చూసి భయపడడం ఏంటి నువ్వు, శివుడా బైరాగి అన్నీ వదిలేసి ఏమీ తెలియక అడవులు పట్టుకొని తిరుగుతున్నాడు, ఆయన వచ్చి హెల్ప్ చేస్తాడు అనుకున్నావా. అయ్యయ్యో, ఎంత పిచ్చి కంసవి నువ్వు అనేసి ఇంకొకడు బ్రహ్మను చూసి భయపడ్డావా. అయ్యో, బ్రహ్మ సంగతి ఏం చెప్తానులే, ఎప్పుడు చూసినా తపస్సు జపము వ్రతము ఇవే ఆయన పని. ఎప్పుడు చూసినా ఏ అడవిలోనో కూర్చుని ఎక్కడో కూర్చొని జపమాల పట్టుకొని జపం చేసుకుంటూ తపస్సు వ్రతము ఏదో ఉద్యాపన చేసుకుంటూ ఉంటాడు. ఆయనను చూసి ఏం భయపడతావా నాయనా, నువ్వు ముసలివాడిని చూసి భయపడతావా అనేసి అన్నాడు. ఇంకొకతను అంటాడు, అయ్యో, విష్ణువుని చూసి భయపడ్డావా, ఏ విధంగా విష్ణువుని చూసి భయపడ్డావు, అసలు ఆయన దాచుకోవడానికి ప్లేస్ లేదని అందరి హృదయాల్లో పరమాత్మలాగా దాచుకున్నాడు, ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను చంపుతాడా. అయ్యో, ఈ దేవతలందరూ ఎంత పిరికి వాళ్ళంటే యుద్ధంలో అసలు ఒక తెలివి కానీ ఒక నైపుణ్యత కానీ ఏది చూపించడానికి వాళ్ళకి చేత కాదు. వాళ్ళ యుద్ధంలో నుంచి వాళ్ళ ఆయుధాలను వదిలేసి పారిపోతారు. అలాంటి పిరికి దేవతలను చూసి నువ్వు ఇలా భయపడతావా. అయ్యయ్యో కంస, నిన్ను చూసి మాకు అసలు అలా అనుకోలేదే, నువ్వు ఇంతగా భయపడతావు అనేసి ఇలా భయపడిపోయి అమ్మవారికి భయపడిపోయి చెల్లని బావని వదిలేయడం ఏంటయ్యా విడ్డూరం కాకపోతే. అయినా నిన్ను చంపేవాడు పుట్టాడన్నాక నువ్వు ఎలా ఖాళీగా కూర్చుంటున్నావు అని చెప్పేసి ఎగేస్తున్నారనమాట. ఏమంటున్నారంటే, సరేలే, అయ్యిందేదో అయిపోయింది, ఓకే, ఇప్పుడు ఇంకొక ప్లాన్ చేద్దాం, కాకపోతే నువ్వు దానికి పర్మిషన్ ఇవ్వాలి. ఏంటా పర్మిషను, వీళ్ళు ఏం ప్లాన్ చెప్తున్నారో చూడు, చెత్త ప్లాన్ చెప్పబోతున్నారు. ఏంటంట అది, వీళ్ళు ఏమంటున్నారంటే, సరే ఇప్పుడైతే అయిపోయింది, ఓకే, మనము అందరికీ సమంగా న్యాయం చేద్దాం. ఏంటి ఆ సమంగా న్యాయం చేసేది అంటే ఏం చెప్తున్నాడంటే, ఆ దుష్టబుద్ధి కలిగిన చెత్తముఖం వాడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నుంచి 10 రోజుల లోపు పుట్టిన పిల్లలందరినీ చంపేద్దాం, అప్పుడు అందరికీ సమంగా న్యాయం అవుతుంది. అప్పుడు ఎవరికి ఏమీ కోపం రాదు, అంటే వీళ్ళనే చంపాం వాళ్ళనే చంపామని ఎవరికి కోపాలు అలా ఏమీ రావు. అప్పుడు ఏ దేవత కూడా వచ్చి ఏమీ చేయలేడు. అందుకే ఇప్పటి నుంచి లాస్ట్ 10 రోజుల మధ్యలో ఎవరెవరైతే పుట్టారో వాళ్ళందరినీ కూడా సంహరిస్తాము, నువ్వు పర్మిషన్ ఇవ్వు అనేసి అంటున్నారనమాట. ఇంకా దాంతో కంసుడు పాపం మళ్ళీ ఎక్కిపోతున్నాడు అనమాట. అసలు వీళ్ళేమైనా నాకు మంచి సలహా ఇచ్చారు అనేసి, ఆ విధంగా మేము సమమైన న్యాయం చేస్తాము అని చెప్పేసి వాళ్ళ క్రూర చర్యలని వాళ్ళు మెదలు పెట్టబోతున్నారనమాట. ఇప్పుడు ఇంకా 10 రోజుల్లో పుట్టడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపాలి అనేసి అనుకుంటున్నారు. ఇంకేమంటున్నాడంటే ఇంకొకతను, నువ్వు ఏమనుకుంటున్నావు, ఇప్పుడు మళ్ళీ విష్ణు వచ్చి నిన్ను ఆ దేవతలని కాపాడి లేకపోతే నీ మీద యుద్ధం చేస్తాడని అనుకుంటున్నావా. దానికి కూడా ఇంకొక ఉపాయం ఉంది. ఏంటా ఉపాయము, విష్ణు యొక్క బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా. ఎవరైతే ఈ ఋషులు మునులు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి జపము తపము యజ్ఞము ఇవన్నీ చేస్తూ ఉంటారే, ఆవు సేవ గోమాత సేవ ఇవన్నీ చేస్తూ ఉంటే విష్ణువుకి బలం వస్తుంది. మరి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆ విష్ణువుకి బలం రాకుండా ఈ జపం చేసే వాళ్ళని తపం చేసే వాళ్ళని యజ్ఞం చేసే వాళ్ళని ఆవులని అందరినీ నిర్మూలించేద్దాము. అప్పుడు చాలా మంచిగా అప్పుడు విష్ణువుకి బలము రాదు, విష్ణువు వచ్చి దేవతలకి హెల్ప్ చేయరు, అప్పుడు ఎవరు వచ్చి నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకుగానే ఈ మహాత్ములు ఎవరైతే ఉన్నారో
భక్తులని, ఋషులని, వేదాంతులని, తర్వాత యజ్ఞాచరణ చేసే వాళ్ళని అందరినీ, ఆవులని అందరినీ సంహరించేద్దాం. మరి ఆవులను ఎందుకు సంహరించాలి? పాపం ఏంటి, మూగ జీవాలు ఆవులను ఎందుకు సంహరించాలి? అవసరం ఏముంది అంటే ఏమంటున్నాడంట, ఆవుతోని నెయ్యి వస్తుంది, ఆ నెయ్యితో యజ్ఞం చేస్తారు, యజ్ఞం చేస్తే విష్ణువుకి బలం వస్తుంది, విష్ణువు ఆ బలాన్ని మళ్ళీ అందరి దేవతలకి పంచుతాడు, అందరూ మళ్ళీ అగనెస్ట్గా నీ దగ్గరికి వస్తారు నిన్ను చంపడానికి. అందుకే నువ్వు చావు లేకుండా నీకు అన్ని విధాలుగా నీ దారి క్లియర్ అయిపోతుంది. అందుకే మేము ఈ సలహా ఇస్తున్నాము, నువ్వు ఒక్కసారి అని చాలు, అంతే, మిగిలిన కార్యాలన్నీ మేమే చేసేస్తాము అనేసి వాళ్ళు అంటున్నారనమాట. కంస నువ్వు ఇది అంటే చాలు, మేవన్నీ అమలు చేస్తాము అనేసి వీళ్ళందరూ కలిసి కంసుడికి మంచిగా పిచ్చి పిచ్చిగా రాక్షస బోధన ఇచ్చారనమాట. అవన్నీ విన్న తర్వాత కంసుడు బాగా ఎక్కిపోయాడు. నిజంగా నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంతమందిని జయించేశాను, ఎంతమంది నా దగ్గర సర్వెంటుల్లో ఉన్నారు, నాకు అసలు నా శక్తి ఏంటిది, నేను మర్చిపోయానే అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ అడిగినటువంటి వాటికి రూల్స్ పాస్ చేశారనమాట. రూల్స్ పాస్ చేసి ఇంకా అక్కడి నుంచి తిరిగి ఆయన భవనానికి వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత మరి ఈ దుష్టబుద్ధి వల్ల కంసుడు ఏం సంపాదించాడంటారు? ఏమవుతుంది, ఆయు క్షీణమైపోతుంది, ఉన్నత లోకాలకి పోయే అవకాశము పోతుంది, కొంచెం ఏదో ఏమంటారు తల్లిదండ్రుల నుంచి వచ్చిన పుణ్యము కాస్త హరించిపోతుంది. ఆ విధంగా ఈ కంసుడు ఏం చేస్తున్నాడు, తన చావుని తన దగ్గరికి ఇంకా లాక్కుంటూ ఉన్నాడనమాట. ఈ విధంగా ఆయన క్రూర చర్యలకి అని చెప్పి ఆయన యొక్క చావుని చాలా దగ్గరికి పిలుచుకున్నాడు. సో ఈ రోజుతో మన కంసుడి యొక్క క్రూర చర్యలు ముగిశాయి. హరే కృష్ణ. ఉత్తమ శ్లోక విక్రమే శృణ్వతాం రసజ్ఞానాం స్వాదు స్వాదు పదే పదే బ్రహ్మన్ కృష్ణ కదా పుణ్యా మాధ్విర్లోకమలాపః కోను తృప్తేన శృణ్వనః శృతజ్ఞో నిత్యనూతనాః తవ కదామృతం తప్తజీవనం కవివిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమతాతతం వివిగృణంతి యే ఊరిదా జన. ఓం తత్సత్. శ్రీకృష్ణ అర్పణమస్తు. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ రేపు ఇంకో కథతో సాయంత్రం 7 గంటలకి కలుసుకుందాం. హరే కృష్ణ. Recording stopped.